Hello students, welcome back to our channel VV Lakshmi Classes. మనం చాప్టర్ 5 కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 5A ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x is equal to 5x minus 3 is continuous at x equal to 0. ఓకే, సో ఇక్కడ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారమ్మా. ఈ ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఎట్ ఏ పాయింట్ చెప్పాలి. సో ఏదైనా ఫంక్షన్ కంటిన్యూస్ ఎట్ ఏ పాయింట్ చెప్పాలి అంటే ఏం చెప్పాలి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుందని చెప్తే గనక దెన్ వి సే దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఏ పాయింట్ ఏ. ఓకేనా? ఈ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. సో ఏదైనా పాయింట్ దగ్గర కంటిన్యూస్ చెప్పాలి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ చెప్పాలి. అదే మొత్తం డొమైన్ దగ్గర కంటిన్యూస్ చెప్పాలి అంటే ఏం చెప్పాలి? డొమైన్ లో ఉండే ప్రతి పాయింట్ దగ్గర, ఓకే, ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అని చెప్తే ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5x మైనస్ 3 ఇచ్చారు. అండ్ మనం కంటిన్యూటీ అనేది ఎక్కడ చెప్పాలి? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర, అంతేనా? అయితే ఇప్పుడు ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటే ఏం చెప్పాలి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్తే సరిపోతుందా? సో ఇక్కడ 0 దగ్గర కంటిన్యూటీ చెప్పాలి అంటే ఏం చెప్పాలి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం డిఫైన్ చేశారు? 5x మైనస్ 3. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ 0 కావాలి అంటే ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 0 minus 3 that is equal to minus 3. ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని డిఫైన్ చేశారు? 5x minus 3 కదా. అయితే ఎక్స్ అనేది 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు మనం ఈ ఫంక్షన్ ఏ వాల్యూని అయితే అప్రోచ్ అవుతుందో ఫైనైట్ వాల్యూని అప్రోచ్ అవుతుంది కదా, ఆ ఫైనైట్ వాల్యూ అనేది లిమిట్ అవుతుంది. సో లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్. ఓకే, ఎక్స్టెన్స్ టు ఏ దగ్గర మనం లిమిట్ అనేది ఫైండ్ చేయాలి కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఫైనైట్ వాల్యూ అనేది వచ్చింది అనుకోండి, ఆ ఫైనైట్ వాల్యూని ఏమవుతుంది? లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ అవుతుంది. లేదు ఫైనైట్ వాల్యూ రాలేదు, అక్కడ సపోజ్ 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఈ విధంగా ఇండిటర్మినేట్ టర్మ్స్ వస్తే గనక అప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ని మనం సింప్లిఫై చేయాలి. ఏ విధంగా చేయాలి సింప్లిఫికేషన్? రేషనలైజ్ చేసి లేదా ఫ్యాక్టరైజేషన్ లేదంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఇచ్చిన ఫంక్షన్ ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసి అగైన్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, దెన్ వి గెట్ ద ఫైనైట్ వాల్యూ. దట్ వాల్యూ ఇస్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ పీస్వైజ్ ఫంక్షన్, ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ పీస్వైజ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎఫ్ ని డిఫైన్ చేశారు. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు 3x అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు 5x + 2 అవుతుంది. ఈ విధంగా డిఫైన్ చేశారు అనుకోండి. ఇలాంటి ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఫైండ్ చేస్తాం. ఇఫ్ దీస్ టూ ఆర్ ఈక్వల్ ద కామన్ వాల్యూ ఈజ్ లిమిట్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే, లిమిట్ ఫైండ్ చేయడం అనేది గుర్తుకొచ్చిందా? ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్టెన్స్ టు 0 దగ్గర కదా లిమిట్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 0 minus 3 that is minus 3. అండ్ -3 అనేది ఏ వాల్యూ? ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. సో క్లియర్లీ ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఎఫ్ ఈస్ continuous at x equal to 0. F is continuous at x equal to 0. First one complete అయిందా?
ఇదే విధంగా సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా ఫంక్షన్ ఏమి ఇచ్చారు, సేమ్ ఫంక్షన్ f of x equal to 5x minus 3 ఈజ్ కంటిన్యూస్ ఎట్ x equal to minus 3 చెప్పాలి. సో x equal to minus 3 దగ్గర కంటిన్యూస్ చెప్పాలంటే ఏం చెప్పాలి, x tends to minus 3 f of x is equal to f of minus 3 అని ప్రూవ్ చేసాం అనుకోండి. దెన్ వి సే దట్ f is continuous at x equal to minus 3. అండ్ థర్డ్ వన్ ఏమంటున్నారు, సేమ్ ఫంక్షన్ 5x minus 3 ఇచ్చారు, కంటిన్యూస్ ఎట్ x equal to 5 చెప్పాలి. అంటే ఏం చెప్పాలి ఇక్కడ, లిమిట్ x tends to 5, x equal to 5 దగ్గర కంటిన్యూటీ కదా, అంటే లిమిట్ x tends to 5 f of x equal to f of 5 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఈ రెండు కూడా మీరు సాల్వ్ చేయండి అమ్మా. ఓకే, ఫస్ట్ వన్ ఏ విధంగా చేసామో అదే విధంగా. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, ఫంక్షన్ అనేది మారింది కదా, ఏమంటున్నారు, ఎగ్జామిన్ ద కంటిన్యూటీ. సో ఇక్కడ కంటిన్యూటీ చెక్ చేయమంటున్నారు, ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా లేదా డిస్కంటిన్యూస్ అవుతుందా. డిస్కంటిన్యూస్ అంటే ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిస్కంటిన్యూస్. x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేయాలి ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ అనేది. ఫంక్షన్ ఏమి ఇచ్చారు, f of x is equal to 2x square minus 1 కదా. ఓకే, ఎక్కడ చెక్ చేయాలి, x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేయాలి, అట్ x ఈక్వల్ టు 3. ఓకే, సో అంటే మనం ఏం చెప్పాలి, లిమిట్ x tends to 3 f of x is equal to f of 3 అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్, ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి f of 3 కి ఈక్వల్ అయితే f కంటిన్యూస్ అవుతుంది, అదర్వైజ్ నాట్ కంటిన్యూస్. సో ఫస్ట్ f of 3 అనేది ఫైండ్ చేయండి. f of 3 ఏమవుతుంది, x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, 2 into 3 square minus 1 that is 2 into 9, 18 minus 1 is equal to 17. ఓకే, ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్ x tends to 3 f of x which is equal to limit x tends to 3 f of x అంటే ఇక్కడ ఏమని డిఫైన్ చేశారు, 2x square minus 1. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్, 3 సబ్స్టిట్యూట్ చేయండి, 2 into 3 square 2 into 9, 18 minus 1 that is 17 which is equal to f of 3. therefore limit x tends to 3 f of x is equal to f of 3 అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, f is continuous. ఓకే, f is continuous at x equal to 3 అయ్యింది. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫర్ కంటిన్యూటీ. సో కంటిన్యూటీ చెక్ చేయమంటున్నారు, అయితే ఇక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర చెప్పట్లేదమ్మా. ఓకే, సో మనం ఏం చేయాలి, డొమైన్ దగ్గర కంటిన్యూటీ చెప్పాలి. డొమైన్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందమ్మా, ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ అయ్యిందో తెలియాలి. ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ అవుతుందో ఆ వాల్యూసే డొమైన్ లో ఉంటాయి. ఓకే, ఫంక్షన్ ఏ పాయింట్స్ దగ్గర డిఫైన్ అవుతాయో ఆ పాయింట్స్ అన్ని డొమైన్ లో ఉంటాయి. అండ్ డొమైన్ లో కంటిన్యూటీ చెప్పాలి అంటే f is continuous at every point in the domain. డొమైన్ లో ఉండే ప్రతి పాయింట్ దగ్గర కూడా కంటిన్యూటీ చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, f of x is equal to x minus 5. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుందో మీరు చూడండి అమ్మా. f defines for every real number. f అనేది ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా మనం డిఫైన్ చేయగలం, defines for every real number. కాబట్టి మనం ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. సో లెట్ సి అనే ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేశాను. ఓకే, సి అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు ఈ రియల్ నెంబర్ దగ్గర మనం కంటిన్యూటీ చెప్పామనుకోండి, ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ చెప్పినట్టు. ఓకే, సో సి దగ్గర కంటిన్యూటీ అంటే మనం ఏం చెప్పాలి, లిమిట్ x tends to c f of x is equal to f of c అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, అంతేనా. సో ఫస్ట్ f of c అనేది ఏమవుతుందో చూడండి, x ప్లేస్ లో c సబ్స్టిట్యూట్ చేయండి, c minus 5 అయింది. నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి, లిమిట్ x tends to c f of x ఏమవుతుంది, లిమిట్ x tends to c f of x అంటే ఇక్కడ ఏమని డిఫైన్ చేశారు, x minus 5. ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్, c minus 5 which is equal to f of c. therefore ఇక్కడ లిమిట్ x tends to c f of x equal to f of c అయ్యింది కదా. చూడండి, లిమిట్ x tends to c f of x equal to f of c అయ్యింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, f is
continuous. F is continuous at x equal to c. సో అంటే c దగ్గర c అనేది ఏంటి రియల్ నెంబర్ కదా, therefore f is continuous at every real number. అర్థమైందా? సో ప్రతి రియల్ నెంబర్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది ఎఫ్ అనేది. నెక్స్ట్ వన్ చూడండి, 6th వన్ ఫంక్షన్ ఏమని డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x-5 వేర్ ఎక్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5. 6th వన్ ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు 1/x-5 వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ డొమైన్ అనేది ఏమవుతుందమ్మా చూడండి, ఎఫ్ అనేది ఎక్కడ డిఫైన్ చేయగలుగుతున్నారు, ప్రతి రియల్ నెంబర్ దగ్గర డిఫైన్ అవుతుంది ఎక్సెప్ట్ 5. ఓకే, ఎక్స్ వాల్యూ ఎప్పుడు 5 కాకూడదు, మిగిలిన ఏ నెంబర్ తీసుకున్నా ఓకే. సో ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుందమ్మా, డొమైన్ ఆఫ్ ఎఫ్ అనేది రియల్ నెంబర్ సెట్ ఎక్సెప్ట్ 5 అనేది తీసుకోకూడదు కదా, సో 5 అనేది తీసేసి మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా మనం ఇప్పుడు కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను డొమైన్ లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాను, లెట్ సి బిలాంగ్స్ టు r మైనస్ సింగిల్టన్ 5. అంటే ఇక్కడ సి వాల్యూ నాట్ ఈక్వల్ టు 5. ఓకేనా, r-5 లో ఉంది అంటే అక్కడ సి ఎప్పుడు 5 కాదు. ఇప్పుడు సి అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ సి ఫైండ్ చేయండి, ఏమవుతుంది 1/c-5. ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని డిఫైన్ చేశారు 1/x-5, దట్ ఈస్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ ద్వారా 1/c-5 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ ఎఫ్ ఆఫ్ సి అయింది కదా. therefore మనం ఏం చెప్పొచ్చు, f is continuous at c అనేది ఏంటి డొమైన్ లో పాయింట్. సో at every రియల్ నెంబర్, డొమైన్ లో ఏ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ 5. సో f is continuous at every రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 5. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ at x which is belongs to real number set minus singleton 5. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 7th వన్ చూడండి, ఇక్కడ ఫంక్షన్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² - 25/x+5. ఇక్కడ x అనేది నాట్ ఈక్వల్ టు -5. ఓకే, చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా, x² - 25/x+5 and here x is not equal to -5. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎఫ్ అనేది ప్రతి పాయింట్ దగ్గర డిఫైన్ చేయగలం ఎక్సెప్ట్ -5. అంటే ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ అనేది రియల్ నెంబర్ సెట్ మైనస్ సింగిల్టన్ -5. ఓకే, -5 కాకుండా ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా డిఫైన్ అవుతుంది. మీరు డినామినేటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఎక్స్ ప్లేస్ లోని 0/0 ఫామ్ వస్తుంది. 0/0 అనేది ఇండిటర్మినేట్ ఫామ్ కదా. ఓకే, కాబట్టి -5 దగ్గర మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది డిఫైన్ కాదు. ఇప్పుడు సి అనే ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాను విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు -5. ఓకే, c belongs to r minus -5 అంటే here c is not equal to -5. ఇప్పుడు f of c అనేది ఫైండ్ చేయండి, ఏమవుతుంది c² - 25/c+25. c² - 25 ని మనం c² - 5² కదా 5. c² - 5² ని మనం c-5 ఇంటూ c+5 అని రాసుకోవచ్చు బై c+5. c+5 అనేది క్యాన్సిల్ అయితే f of c వాల్యూ ఏమైంది c-5. ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేయండి, లిమిట్
x టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, లిమిట్ x టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం డిఫైన్ చేశారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 బై ఎక్స్ ప్లస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు సి ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఎక్స్ ప్లస్ 5 అగైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ని మనం ఏమని రాయొచ్చు, x minus 5 into x plus 5 upon x plus 5. x plus 5 అనేది క్యాన్సిల్ అయితే లిమిట్ x tends to c x minus 5. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ x tends to c సబ్స్టిట్యూట్ చేయండి, c minus 5. c minus 5 అనేది ఈక్వల్ టు f of c కదా. సో దేర్ ఫోర్ లిమిట్ x tends to c f of x is equal to ఎఫ్ ఆఫ్ సి అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి. సి అనేది మనం ఎక్కడ కన్సిడర్ చేసామమ్మా, ఆర్ మైనస్ సింగిల్టన్ మైనస్ 5. ఓకే, ఎట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ సింగిల్టన్ మైనస్ 5. ఓకే, నెక్స్ట్ 8th వన్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5. మనకి మాడ్యులస్ డెఫినేషన్ అనేది ఏం తెలుసమ్మా, మాడ్యులస్ ఎక్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారు, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 0, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే మైనస్ ఎక్స్ అవుతుంది. ఇదే కదా డిఫైన్ చేశారు. అయితే ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5 అన్నారు, మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు ఆ x మైనస్ 5 అనేది గ్రేటర్ దెన్ 0 అయితే x మైనస్ 5 అవుతుంది, x మైనస్ 5 ఈక్వల్ టు 0 అయితే 0 అవుతుంది, x మైనస్ 5 లెస్ దెన్ 0 అయితే మైనస్ ఆఫ్ x మైనస్ 5 అవుతుంది. అంటే ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 గ్రేటర్ దెన్ 0ని ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అని రాయొచ్చు కదా. అంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ 5 అయింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈక్వల్ టు 5 కేసులో వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎక్స్ మైనస్ లెస్ దెన్ 0 అంటే ఎక్స్ మైనస్ 5 లెస్ దెన్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 5 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 కదా. సో మైనస్ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. అర్థమైందా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఇప్పుడు మనం కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. ఓకే, ఏం చేయాలి, ఆ ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ అవుతుందో చూసుకొని ఆ డిఫైన్ అయ్యే పాయింట్స్ అన్నిటి దగ్గర కంటిన్యూటీ చెప్పాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ని ఎక్కడ డిఫైన్ చేశారమ్మా, లెస్ దెన్ 5 అయ్యే ఎలిమెంట్స్ దగ్గర డిఫైన్ చేశారు, గ్రేటర్ దెన్ 5 అయ్యే ఎలిమెంట్స్ దగ్గర డిఫైన్ చేశారు, 5 దగ్గర డిఫైన్ చేశారు. అంటే ఇక్కడ ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా ఫంక్షన్ అనేది డిఫైన్ అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. సో ఇప్పుడు సి అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేసా. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా, ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు ఎక్స్ మైనస్ 5 అని, ఎక్స్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 0 అని, ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ 5 అని డిఫైన్ చేశారు కదా. సో అదే విధంగా ఇక్కడ సి అనేది కూడా మనకి ఏ విధంగా ఉండొచ్చు, సి గ్రేటర్ దెన్ 5 అయి ఉండొచ్చు, ఆర్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అయి ఉండొచ్చు, ఆర్ సి లెస్ దెన్ 5 అయి ఉండొచ్చు. కాబట్టి నేను ఈ 3 కేసెస్లోని కంటిన్యూటీ అనేది చెక్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ సి గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు చూడండి, సి గ్రేటర్ దెన్ 5 అయితే ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుందమ్మా, ఫంక్షన్ చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు ఎక్స్ మైనస్ 5 అని డిఫైన్ చేశారు కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తే సి మైనస్ 5 అవుతుంది. ఇప్పుడు లిమిట్ అనేది ఫైండ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ సి అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 5. సో ఎక్స్ అనేది సిని అప్రోచ్ అవుతుంది అంటే ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ 5 ఉంటుందా. ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు ఫంక్షన్ అనేది ఏం డిఫైన్ చేశారమ్మా, ఎక్స్ మైనస్ 5 అని డిఫైన్ చేశారు. సబ్స్టిట్యూషన్ ద్వారా వాల్యూ ఏమొస్తుంది, సి మైనస్ 5 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్
ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ సి అనేది ఏంటి గ్రేటర్ దెన్ 5. సో గ్రేటర్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుందని. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్ గ్రేటర్ దెన్ 5. సో గ్రేటర్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర ఎఫ్ కంటిన్యూటీ అని చెప్పాం. నెక్స్ట్ కేసు సి లెస్ దెన్ 5 అయినప్పుడు, అంటే లెస్ దెన్ 5 రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కంటిన్యూటీ చెక్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు ఫంక్షన్ అనేది ఏమని డిఫైన్ చేశారు, -x+5 కదా. సో ఇప్పుడు సి సబ్స్టిట్యూట్ చేస్తే -c+5 వస్తుంది. లిమిట్ ఫైన్ చేయండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సి అనేది లెస్ దెన్ 5, ఎక్స్ అనేది సిని అప్రోచ్ అవుతుంది అంటే ఎక్స్ లెస్ దెన్ 5 అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు ఫంక్షన్ అనేది ఏమని డిఫైన్ చేశారు, -x+5. సబ్స్టిట్యూషన్ చేస్తే -c+5 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయింది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏమైందమ్మా, ఎఫ్ ఆఫ్ సి అయ్యింది. సి అనేది ఏంటి లెస్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్. ఓకే, అంటే ఇక్కడ మనం ఎఫ్ అనేది ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ at every real number less than 5. లెస్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కూడా కంటిన్యూటీ చెక్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 5. సో 5 దగ్గర ఫంక్షన్ అనేది ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి దట్ ఈస్ ఈక్వల్ టు 0 అయ్యింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేస్తున్నానమ్మా. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏం చేయాలి, ఎక్స్ అనేది 5ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది అంటే అక్కడ ఉండే వాల్యూస్ అన్ని లెస్ దెన్ 5 వాల్యూసే కదా. ఎక్స్ లెస్ దెన్ 5 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, -x+5 అంతేనా. సో -x+5 అయింది. సబ్స్టిట్యూషన్ ద్వారా ఏమొస్తుంది, -5+5 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది. ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ అనేది 5ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు ఎక్స్ టెన్స్ టు 5 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అనేది రైట్ సైడ్ నుంచి 5ని అప్రోచ్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అవుతుంది. ఒకసారి రియల్ లైన్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 5 అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. సో రియల్ లైన్ లో 5కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ఏంటి, లెస్ దెన్ 5 ఉండే వాల్యూసేనా, అండ్ రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా గ్రేటర్ దెన్ 5 వాల్యూసే కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు అవి లెస్ దెన్ 5 ఉంటుంది, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు గ్రేటర్ దెన్ 5 ఉంటుంది. సో గ్రేటర్ దెన్ 5 ఉన్నప్పుడు ఫంక్షన్ ఏమని డిఫైన్ చేశారమ్మా, చూడండి, గ్రేటర్ దెన్ 5 ఉన్నప్పుడు x-5 అని కదా డిఫైన్ చేశారు. x-5 సబ్స్టిట్యూట్ చేయండి, 5 - 5 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతున్నాయి. కామన్ వాల్యూ ఏంటి, 0. 0 అనేది క్లియర్లీ ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతున్నాయి అంటే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి అంటే ఈ కేసులో 5 కదా, ఎక్స్టెండ్స్ టు 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 5 అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 5. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 5. సో మీరు అబ్జర్వ్ చేస్తే లెస్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్స్ అన్నిటి దగ్గర కంటిన్యూస్ అయింది, గ్రేటర్ దెన్ 5 అయ్యే రియల్ నెంబర్స్ దగ్గర కంటిన్యూస్ అయింది, అండ్ 5 దగ్గర కూడా కంటిన్యూటీ అయింది. అంటే మనం ఏం చెప్పవచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్. సో ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. ఓకేనమ్మా, క్లియర్ గా ఉంది కదా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అమ్మా. 9th ప్రాబ్లం ఏమంటున్నారు, ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4
5 6 సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్, మనం ఏం చెప్పాలి, f అనేది కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పాలి. ఫంక్షన్ ఏమి ఇచ్చారమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అని ఇచ్చారు కదా, మనం ఎక్స్ ఈక్వల్ టు ఎన్ దగ్గర కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. ఓకేనా? సో ఏదైనా పాయింట్ దగ్గర కంటిన్యూటీ అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు సి అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెప్పాలి అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలి. ఎన్ దగ్గర కదా కంటిన్యూటీ చెప్పాలి అంటే ఏం చెప్పాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఫైండ్ చేయండి, ఎక్స్ ప్లేస్ లో ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ పవర్ ఎన్ వచ్చింది. ఓకే, నౌ లిమిట్ ఫైండ్ చేయండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఏమని డిఫైన్ చేశారు, ఎక్స్ పవర్ ఎన్, అండ్ ఇక్కడ ఎక్స్ అనేది ఎన్ ని అప్రోచ్ అవుతుంది. లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ సబ్స్టిట్యూషన్, ఎన్ పవర్ ఎన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ ఎన్ అనేది ఏంటమ్మా, పాజిటివ్ ఇంటిజర్. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ వన్ చూడండి, 10th వన్ ఏమంటున్నారు, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఎఫ్ అనేది ఏమి ఇచ్చారమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, అయితే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేవి ప్రతి రియల్ నెంబర్ దగ్గర మనం డిఫైన్ చేయగలం కాబట్టి ఇక్కడ మనం ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. సో సి అనేది ఒక రియల్ నెంబర్ కన్సిడర్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి, అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. ఇప్పుడు జీ అనేది కంటిన్యూస్ ఎట్ సి అండ్ హెచ్ అనేది కంటిన్యూస్ ఎట్ సి చెప్పామనుకోండి, ఆల్జిబ్రా ఫంక్షన్స్ నుంచి జీ ప్లస్ హెచ్ అనేది కంటిన్యూస్ అవుతుంది కదా. జీ ప్లస్ హెచ్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ జీ అనేది కంటిన్యూస్ ఎట్ సి చూద్దాం. ఓకే, ఫస్ట్ జీ ఆఫ్ సి అనేది ఏమవుతుంది ఫైండ్ చేయండి, సైన్ సి అవుతుంది. ఓకే, అండ్ హెచ్ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, కాస్ సి అవుతుంది. ఫస్ట్ జీ అనేది కంటిన్యూస్ ఎట్ సి ప్రూవ్ చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ ఎక్స్ టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు సి ప్లస్ హెచ్ అని కన్సిడర్ చేస్తున్నాను. యాజ్ ఎక్స్ టెన్స్ టు సి హెచ్ అనేది ఏమవుతుందమ్మా, టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, సో చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం కన్సిడర్ చేసాం, సైన్ ఎక్స్ కదా, అండ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో సి ప్లస్ హెచ్ కన్సిడర్ చేసాం. అండ్ ఎక్స్ టెన్స్ టు సి అయితే హెచ్ అనేది ఏమవుతుంది, టెన్స్ టు 0. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ సి ప్లస్ హెచ్. మనకి సైన్ ఏ ప్లస్ బి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏం తెలుసు, సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా, ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ సి కాస్ హెచ్ ప్లస్ కాస్ సి సైన్ హెచ్. ఓకే, దట్ ఈక్వల్ టు, ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ నుంచి మనం ఏం రాయొచ్చు, సైన్ సి ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ హెచ్ ప్లస్ కాస్ సి ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్. అండ్ ఇక్కడ చూడండమ్మా, సైన్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్ అనేది 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు సైన్ ఎక్స్ అనేది కూడా 0ని అప్రోచ్ అవుతుంది. అదే ఎక్స్ అనేది 0ని అప్రోచ్ అవుతున్నప్పుడు కాస్ ఎక్స్ 1ని అప్రోచ్ అవుతుంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు గ్రాఫ్స్ యూజ్ చేసి వీటి యొక్క లిమిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకేనా, ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తానమ్మా, తప్పకుండా చూడండి. ఓకే, సో ఇప్పుడు సైన్ సి
ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 కాస్ h వాల్యూ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ h ఏమవుతుంది 0 దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ c. సైన్ c అనేది ఏంటి g ఆఫ్ c వాల్యూ. సో ఇక్కడ ఏమైంది లిమిట్ x టెన్స్ టు c g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ c అయ్యింది. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు g ఈజ్ కంటిన్యూస్ ఎట్ c. c అనేది ఏంటి రియల్ నెంబర్. సో g is continuous at every real number. g is continuous at every real number. ఇదే విధంగా cos x కూడా ప్రూవ్ చేద్దాం. మనం cos x అనేది ఏం కన్సిడర్ చేసాం h of x cos x అని కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఈ h అనేది కూడా కంటిన్యూస్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్ చెప్పాలి. h of c అనేది ఏమవుతుందమ్మా cos c అవుతుంది. అగైన్ ఇక్కడ x ఈక్వల్ టు నేను c ప్లస్ h అని కన్సిడర్ చేస్తున్నాను. సో యాజ్ x టెన్స్ టు c h అనేది ఏమవుతుంది టెన్స్ టు 0 అవుతుంది. నౌ లిమిట్ ఫైండ్ చేద్దాం. చూడండి లిమిట్ x టెన్స్ టు c h ఆఫ్ x దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు c h ఆఫ్ x అంటే ఇక్కడ ఏంటి cos x. x ప్లేస్ లో c ప్లస్ h తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది యాజ్ x టెన్స్ టు c h టెన్స్ టు 0 అవుతుంది. cos x అంటే c ప్లస్ h. అగైన్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా cos a ప్లస్ b అంటే ఏం తెలుసమ్మా cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b అని తెలుసు కదా. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది లిమిట్ h టెన్స్ టు 0 cos c ప్లస్ h అంటే ఏమవుతుంది cos c ఇంటూ cos h మైనస్ sin c ఇంటూ sin h. ఓకే లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ నుంచి ఏ విధంగా రాయొచ్చు cos c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 cos h మైనస్ sin c ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 sin h. అగైన్ మనకేం తెలుసు h అనేది 0 అని అప్రోచ్ అవుతున్నప్పుడు cos h అనేది 1 అని అప్రోచ్ అవుతుంది. అలాగే h అనేది 0 అని అప్రోచ్ అవుతున్నప్పుడు sin h 0 అని అప్రోచ్ అవుతుంది. సో వాల్యూ cos c అనేది ఏ వాల్యూ h ఆఫ్ c వాల్యూ. Therefore, limit x tends to c h of x is equal to h of c అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు h is continuous at c. c అనేది ఏంటి రియల్ నెంబర్. సో h is continuous at every రియల్ నెంబర్. సో ఇక్కడ g అనేది కంటిన్యూస్ అవుతుంది h అనేది కంటిన్యూస్ అయింది. g is continuous and h is continuous. ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ నుంచి ఏం చెప్పొచ్చు g ప్లస్ h అనేది కంటిన్యూస్ అని చెప్పొచ్చా g ప్లస్ h ఈజ్ ఆల్సో కంటిన్యూస్. g ప్లస్ h అంటే వాల్యూ ఏంటమ్మా g అంటే ఏమని డిఫైన్ చేసాం sin x h అనేది cos x. సో sin x ప్లస్ cos x ఈజ్ కంటిన్యూస్. ఇదే కదా చెక్ చేయమన్నారు sin x ప్లస్ cos x కంటిన్యూటీ. ఓకేనమ్మా అర్థమయ్యాయా. సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 1లో 1 to 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామమ్మా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.